మంచి అమ్మాయి దొరుకుతుంది కాదు, నీకంటే అందమైన అమ్మాయి దొరుకుతుంది, నీకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, కానీ నీలాంటి గుణం ఉన్న అమ్మాయి దొరకదు కదా. రాముడు కాదమ్మా వీడు, కొంటే కన్నయ్య గుణములున్నోడు. ఓ పిచ్చి, నేను ఒప్పిస్తా అంటున్నా కదా, మనమే లేచిపోయి పెళ్లి చేసుకోవద్దు. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం శివ, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం శివ. మనం ఒకటి చేసుకున్నాం 100% నిన్నే పెళ్లి చేసుకుంటా నేను. 20% అయిపోయింది ఆల్రెడీ పెళ్లి మన ఇద్దరిది. తీసుకుపోదాం కానీ వాళ్ళకొకరు మనకొకరు, సరేనా? అందరం ఒక రూమ్ ఎందుకుంటాం, వాళ్ళొక రూమ్ మనొక రూమ్. నిన్నే కోరింది హృదయం, నన్నే మరిచింది ప్రాణం నీ స్నేహం. నువ్వు అన్నావు కదా నన్ను మంచిగా చూసుకుంటావని, నీ కాలు కింద పెట్టనీయకుండా, నీకేం కష్టం రాకుండా, నీ కష్టమే నా కష్టం అనుకొని ప్రతి కష్టం నీ భర్త నేను మంచిగా చూసుకుంటా, సరేనా? పావురాల జంట మన జంట మల్లేశ పచ్చంగా నీతోటి వేయి జన్మాలుంటా. పిచ్చి రితిక, నీకు అర్థమైతే లేదే. నీ కనురెప్ప ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అన్నిసార్లు నీ గురించి నేను ఆలోచిస్తేనే, నీ కనురెప్ప ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అన్నిసార్లు నీ గురించి నేను ఆలోచిస్తేనే. ఈ మాయ మాటలకి నన్ను మాయ చేస్తేవే, నా గుండె కొట్టిలోన నువ్వు ఉండిపోతివే. అన్ని అబద్ధాలే చెప్పినావు, నాకు అర్థమైంది. కానీ మీ మొగోళ్ళు అందరు ఇంతే, ఎవ్వడు కూడా మంచోడు లేడు. చి, నేను మంచిగా చూసుకుంటా నేను. అయితే సరే చెప్తా విను. చెప్పు. నేను ఫస్ట్ షూటింగ్కి వచ్చిన కదా ఆ రోజు మీ ఇంటికి. అక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ నిన్ను చూడంగానే మంచిగా అనిపించినావు. ఆ రోజు మీ ఇంట్లోకి రమ్మని అందరూ మనోళ్ళే మంచిగా కలిసిపోయి మాట్లాడు, నీకేం కావాలో పోయి తీసుకొచ్చుకో, నీకు నచ్చింది తిను, నీకు నచ్చింది అడుగు, ఇస్తారు మా వాళ్ళని అన్నావు కదా. అప్పుడు నాకు మంచిగా అనిపించినావు శివ. ఇంత మంచోడా అనుకున్నా. నేను మంచోడే ఇదిగా ఫస్ట్ నుంచే. తర్వాత మీ పేరెంట్స్ కూడా, మీ అమ్మాయినా మీ నాన్నైనా మీ అక్క అయినా అందరు మస్తు చూసుకుంటారు, మంచిగా అనిపించింది. ఇట్లాంటి ఫ్యామిలీలా నేను కూడా ఉంటా అయిపో అనిపించింది. పిచ్చి అనుకోడేంది, అయిపోయినట్టే. నువ్వు నన్ను లగ్గం చేసుకోక ముందే మా అమ్మ మా అక్క మా చెల్లె మా ఇంట్లో మంచిగా చూసుకున్నారు. ఒకవేళ నువ్వు లగ్గం చేసుకున్నావు అనుకో, నేను ఎంత మంచిగా చూసుకుంటారు తెలుసా? నేను కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటారు, అర్థమవుతుందా? కింద ఉడుకుడు నీళ్ళు పోసి తానం పోపిస్తారు, మంచి వేడి వేడి అన్నం అండి పెడతారు, కూర అండి పెడతారు, మంచిగా చూసుకుంటారు. సరే కానీ మీ వాళ్ళు ఏమనుకుంటారో మరి. ఓ పిచ్చి, నేను ఒప్పిస్తా అంటున్నా కదా, మనమే లేచిపోయి పెళ్లి చేసుకోవద్దు. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం శివ, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం శివ. చాలా సార్లు చెప్తాం అనుకున్నా కానీ మరి ఇందాక కోపానికి ఎందుకు వచ్చినా? అంటే నిజంగా నన్ను చేసుకునే అంత ఉందా లేదా అని. నాకు అబద్ధం చెప్పవద్దు కదా రితిక, నిజంగా నువ్వు అంటే నాకు ఇష్టం. పసుపుకం పట్టుకొచ్చినా ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం కానీ నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే కూడా నాకు ఇష్టం రితిక, నన్ను పెళ్లి చేసుకో. నన్ను మంచిగా చూసుకో. ఒప్పిస్తావు కదా మీ వాళ్ళని? మా అమ్మ నాన్న ఒప్పిస్తానే, మెంటల్ నేను ఒప్పి అంటున్నాను ఏమన్నా. సరే మనం ఇద్దరం మంచి ఛానల్స్ పెట్టుకొని మంచిగా షూటింగ్ చేసుకుందాం, సరే? చేసుకుందాం, మంచిగా చేసుకుందాం. ఇక మనం ఏం చేసినా కూడా మంచిగా జనాలకు ఉపయోగపడే వీడియోలు చేద్దాం, అంత వేస్ట్ వీడియోలు వద్దు, సరేనా? మనం ఒకటి చేసుకున్నాం 100% నిన్నే పెళ్లి చేసుకుంటా నేను. 20% అయిపోయింది ఆల్రెడీ పెళ్లి మన ఇద్దరిది. పెళ్ళంటే గుర్తొచ్చింది, నేను పెళ్లి చేసుకునే అబ్బాయి కోసం షూటింగ్ వేయి తినక సరిగ్గా నిద్ర లేక 50 లక్షలు సంపాదించిన, అవి నువ్వే తీసుకొని పెళ్లి చేసుకో, సరేనా? చీ, ఎందుకే గట్లా మాట్లాడతావు? పైసలతో నేను కొంటానా? నీలాంటి మంచి అమ్మాయి దొరుకుతుంది నాకు అదృష్టమే. అంటే పైసలు లేకుండా, అంటే కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే చిన్న చూపు చూస్తారు కదా శివ, నాకు ఇష్టం లేదు. నేను పైసల కోసం మీ అమ్మ నీ పెళ్ళం ఏం తెచ్చిందిరా, ఏం పట్టుకొచ్చిందిరా అని అంటే నాకు మంచిగా నేను చెప్తాగానే. నేను అర్థం చేసుకునే కోడలు వచ్చింది, నువ్వు బాధలు ఉంటే అర్థం చేసుకునే కోడలు, నీకు జ్వరం వస్తే గోలు వేసే కోడలు, నీకేమన్నా హెల్త్ మంచిగా లేకపోతే హాస్పిటల్ తీసుకుపోయి కోడలు వచ్చింది. నాకు ఈ పల్లెటూరులో ఉండు ఇష్టం లేదు, పెళ్ళైనాక మనం కరీంనగర్ పోదాం సిటీకి. సరే కరీంనగర్ పోదామే. మరి కరీంనగర్ పోదాం కానీ మా అమ్మ నాన్న తీసుకుపోదాం కానీ వాళ్ళకొకరు మనకొకరు, సరేనా? అందరం ఒక రూమ్ ఎందుకుంటామే, వాళ్ళొక రూమ్ మనొక రూమ్. నిన్నే కోరింది హృదయం, నన్నే మరిచింది ప్రాణం నీ స్నేహం. సరే మరి మా అమ్మ నాన్నతో ఏమని మాట్లాడదాం?
ఇగో ఇప్పుడే ఒప్పిస్తాను అంటే ఆ, అట్టి ముచ్చట. కాదే. ఏ నాకు తెలుసు అరే శివ. కాదు రితిక చెప్పేది వినవా కొంచెం కోపం ఎందుకు వస్తావు ఏం ఒప్పిద్దామంటే అట్టి ముచ్చట్లే అట్లా కదా కాదు. మీ అబ్బాయిలందరూ అదే అంతే మా అమ్మ శివ. నాన్న చెప్పలే కదా డైరెక్ట్ ఏ వదిలేసివా నేను పోతా అన్ని అబద్ధాలే చెప్పినావు నాకు అర్థమైంది కానీ మీ మొగోళ్ళు అందరు ఇంతే ఎవ్వడు కూడా మంచోడు లేడు ఛీ. మొగోళ్ళు అంటేనే మంచోళ్ళు ఉంటారు ఎందుకు అట్లా మాట్లాడతావు రితిక నువ్వు ఏమో. ఏం మాట్లాడినా ఇప్పటిదాకానేమో మా అమ్మతో మాట్లాడతాను అరే, బంగారాన్ని కాదు, వజ్రాన్ని వెంటనే ఇప్పుడు వెంటనే ఒప్పిస్తానా? అన్నాను. ఒప్పిస్తా. ఏ లేట్ అయితే పాశివా నేను హాస్టల్ పోవాలి మా అమ్మ కూడా నీకు తెలుసు కదా ఒప్పుకోదా నువ్వు రోజు మాట్లాడుతున్నావు నువ్వే చెప్పు ఇగో హాస్టల్ పోవాలి పాశివా మా నాన్న కూడా నీకు తెలుసు కదా ఎందుకు అట్లా చేస్తావు రితిక చెప్పు ఏం చేద్దాం ఏం చేద్దామంటే నువ్వు ఒప్పించుకునే అంత లేదా ఒప్పిస్తా మరి ఏం అరే, చేద్దామంటే నువ్వు కూడా ఒక మాట అనావా మా అమ్మ నాన్నతో వచ్చి శివ అంటే నాకు ఇప్పుడు అనవసరంగా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి నేను తప్పు పని చేసిన. ఎందుకు కోపానికి వస్తావు రీతిక షూటింగ్ లో కోపమే మరి రియల్ లైఫ్ గురించి మాట్లాడితే కూడా షూటింగ్ కోపానికి వస్తాను ఎందుకు ఇట్లా? మరి ఎంతసేపు ఇంత మంచిగా మాట్లాడి మళ్ళీ మా వాళ్ళకి ఏం చెప్పాలని మీ వాళ్ళకి అరే భయపడి నేను అడుగుతున్నానే మెంటల్ దానా నేను అడగద్దా మా వాళ్ళతో ఏమని చెప్పాను రీతిక అని అడుగుతున్నా నువ్వు చెప్పవా ఏమని చెప్తావా అని ప్లానింగ్ అడుగుతున్నా ప్లానింగ్ అడుగు తప్ప నాదంటే కోడి బుర్ర నీకు కొంచెం పెద్ద బుర్రనే కదా నీకు అన్ని తెలుసు కదా ఏమో శివ రీతిక ఆ? ఇప్పుడు పోయి మాట్లాడదాం మా వాళ్ళతోటి ఇప్పుడు నేను రాను నైట్ పూట శుక్రవారం మంచిది లక్ష్మీదేవత ఇంటికి వచ్చినట్టు నువ్వు మా ఇంటికి వస్తే అదే శనివారం పొద్దు వచ్చింది కానీ పోదాం శనివారం అంటే తిరుపతి దేవుడు ఇంకా మంచి రోజే మా నాన్న అమ్మ దగ్గర పోదాం నేను నాన్న రియల్గా చెప్తున్నా రితిక నేను పెళ్లి చేసుకుంటా రితిక అంటే నాకు ఇష్టం అని చెప్తా నువ్వు కూడా అవును మామయ్య నీ శివని పెళ్లి చేసుకుంటా అని చెప్పు ఇంకా తిడితే తిట్టాడు మా నాన్న నీకు తెలియదా మా నాన్న తిడతాడు అరే పుసుక్కున ఎదురవు నాన్న చేసుకుంటానంట షూటింగ్ పట్టుకొచ్చింది షూటింగ్ నేను చెప్తా కదా నాన్న నేను గుణం మంచిదే నన్ను వేటలోకి అర్థం చేసుకోరు నేను పెళ్లి చేసుకుంటా నాన్న నువ్వు ఒప్పుకోయి నాన్న అని చెప్తా ఇంకా సరే చెప్దాం మంచి రోజు చూసుకొని చెప్దాం ఇప్పుడు వద్దు ప్లీజ్ ఇప్పుడు వద్దా నువ్వు ఏది చెప్పినా నేను తింటా నువ్వు చెప్పింది తింటా కదా సరే మరి సరే నాకు వేరే షూట్ ఉన్నది ఇక దింపద్దుదా పోదామా కాదు ఇంటికి వచ్చి కొంచెం అన్నం తినిపో అమ్మ అంటుంది వేడి వేడి అబ్బా. నీకు ఇలా ఇష్టమైన కూర అండి మా అమ్మ అవునా చికెన్ రియల్ నీకు కారీములకలు ఇష్టం కదా అవి కూడా అంటుంది కాజు అంటే బాగా ఇష్టం. నేను తినబెడతా ఇలా నీకు నువ్వు తినబెడితే వేస్తారు మన ఇద్దరు ఎందుకు ఎత్తారు మా అమ్మ ఉండదు తినబెడతాను అంటే ఏం చెప్తావు చూడదే మా అమ్మ ఒక్కసారి తినక లక్కన ఒక బుక్క పెట్టి అప్పుడుకుంటా ఎందుకంటే నాకు వీళ్ళు ఒప్పుకున్నావు కదా నన్ను పెళ్లి చేసుకుంటా అని హొయిలా 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 రితిక బయట ఎవరికైనా వెళ్తే ఏమనుకుంటారు ఎవరికేం తెలుస్తుంది మన డైరెక్ట్ ఆల్రెడీ 2-3 రోజులు అంటే వరపూజను అది పెట్టిద్దాం మా అమ్మకి చెప్పి 2-3 రోజులు మరి అంతే కథమైపోవాలి లేట్ ఉండద్దు ఇక్కడ వరపూజ పెట్టుకుందాం వరపూజ అంటారు మన ఇంటికి తీసుకుందాం ఏమంటారు పెళ్లి చూపులు పెళ్లి చూపులు కాదు అలా చూపు ఎప్పుడు అయిపోయినాయి మనకు పూల పనులు అంటారు పూల పనులు వేసుకుందాం పెళ్లి చూపులు ఎప్పుడు అయిపోయినాయి పెంటల్ని అంటే మన షూటింగ్ అయితే నువ్వు చూడలేదా అమ్మాయి మంచిగా ఉంది అనిపిస్తుంది అనుకోదా మంజురాని మీద నాకు మనసాయనే మదిలో నిన్ను వీడి ఇగో ఈ మా ఇంటికాడ బొట్టు అది పెట్టుకుందాం మా అమ్మ నాన్న తీసుకుందాం ఆల్రెడీ వరపూజ అయిపోయింది మీ అమ్మ నాన్న చెప్పేద్దాం చక్క అయిపోతుంది ఒప్పుకుంటారు ఒక్కోరాయే ఏమో అడగాలి మా మమ్మీని ఒకసారి నేను ఒప్పిస్తా మీ అమ్మ ఒప్పకపోతే అమ్మ కాలు కూడా మొక్తా ఒప్పుకో అని చెప్పి అరే నీలాంటి మంచి అమ్మాయిని లైఫ్ తెచ్చుకోవడానికి ఎంత మంది యుద్ధం చేస్తా కానీ నీ అమ్మ ఎంత మంచి దాని నేను అర్థం చేసుకుంటే ఎవరితోడు కాదు అంత మంచి గుణం నీది నేను చక్కని రియల్ నేను నన్ను పెళ్లి చేసుకుంటాను వచ్చినావా నాకు ఈరోజు కొంచెం సంతోషంగా ఉన్నది రియల్ రీతిగా నీకు మాత్రం కష్టం రాకుండా మంచిగా చూసుకుంటా నేను నువ్వు అన్నావు కదా నన్ను మంచిగా చూసుకుంటావని నీ కాలు కింద పెట్టనీయకుండా నీకేం కష్టం రాకుండా నీ కష్టమే నా కష్టం అనుకొని ప్రతి కష్టం నీ భర్త నేను మంచిగా చూసుకుంటా సరేనా పావురాల జంట మన జంట మల్లేశ పచ్చంగా నీతోటి 1000 జన్మాలుంటా ఇలా మా దోస్తుగాళ్ళకి ఫోన్ చేసి 20,000 రూపాయలు ఖర్చు పెట్టుడే నేను 4 వీళ్ళు తాగుతానే అది అవుతా కానీ కొంచెం తాగినప్పుడల్లా నీకు చెప్పి తాగన్నా డైరెక్ట్ తాగన్నా ఎప్పుడు ఏది చేసినా ఇవాళ మాత్రం 4 బిల్లు గుత్తా సరే ఇక నుంచి ఎప్పుడు ఏం చేసినా నాకు ఫోన్ చేసి చేయి సరేనా నీ ఫోన్ చేసి చేయనా ఏం చేసినా ఏమంటే అరే కాదే తాగే కాడ అటు ఇటు అని కూడా చెప్తున్నా ఏం తాగేటప్పుడు కానీ బయటికి పోయేటప్పుడు కానీ చెప్పు ఇన్ని రోజులు మా ఇంట్లో అమ్మా నాన్న అక్క చెల్లె నేనే ఇప్పుడు నా లైఫ్ లో నువ్వు వచ్చినావు అన్నట్టు కాదు ఫోన్ టైం టు టైం ఫోన్ ఎక్కడున్నావే ఏం చేస్తున్నావే ఆడపిల్లని కదా బయట షూట్స్ కట్టి ఇటు తిరుగుతా టైంకి రీచ్ అయినావా తిన్నావా అట్లా ఇట్లా అని అడగాలి కొంచెం అన్న కేర్ తీసుకోకపోతే నాకు మంచిగా అనిపించదు పిచ్చి రీతిక నీకు అర్థమైతే లేదే నీ కనురెప్ప ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అన్నిసార్లు నీ గురించి నేను ఆలోచిస్తేనే నీ కనురెప్ప ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అన్నిసార్లు నీ గురించి నేను ఆలోచిస్తేనే ఈ మాయ మాటలలికి నన్ను మాయ చేస్తేవే నా గుండె కొట్టిలోన నువ్వు ఉండిపోతివే నేను
కేర్ తీసుకొని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. నీకేదలే నీ కలరే పెన్సాలు కొట్టుకుంటున్నావు, కానీ నీకోసం నేను అన్నిసార్లు ఆలోచిస్తాను మెంటల్. అర్థమైందా? మంచిగా చూసుకుంటా. సరే అన్ని షూట్లు ఎందుకు ఏవో డైలాగులు బాగా చెప్తున్నావు ఇప్పుడు. అరే అక్కడ యాక్టింగ్, ఇక్కడ రియల్ లైఫ్. యాక్టింగ్ రియల్ లైఫే. అవన్నీ అలా చెప్తామా? ఇక్కడ గుండెతో చెప్తున్నా, అక్కడ యాక్టింగ్తో చెప్తా అంతే. కానీ ఎంతైనా రియల్. చాలా చాలా థ్యాంక్ యూ. నీకు నా ఫస్ట్ గిఫ్ట్, నీకు మంచి కమ్మలు కొనిస్తా. నీకు బుట్ట కమ్మలు ఉంటుంది, నీకు అవి ఇష్టం కదనే, ఆ కమ్మలు కొనిస్తా. సరేనా? సరే సరే. మనం పెళ్లి చేసుకున్నాక ఈ సెకండ్ ఇయర్కు మట్టలు పెడతారు చూసినా, వాటిని ఏమంటారు? సైడ్ మట్టలు అంటారు చూసినావా? వీటికి నీకు మన అవేంటి పూసలు ఉండాలి. ఆ పూసలు ఉంటే నీకు కాళ్ళకి మస్తు అందంగా ఉంటుంది. రియల్. అవునా? మా అమ్మ నాన్నతో ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు వద్దు, ఇప్పుడు వద్దు, నాకు భయం అవుతుంది. మరి ఇప్పుడు జాగ్రత్త. ఇప్పుడు ఇంటికైనా కూడా నాకు అన్నం తినా ఏం తినా. ఎందుకు? నీతో మాట్లాడినా కదా కడుపు నిండిపోయింది. శివ లేట్ అవుతుంది, హాస్టల్లో దింపచ్చు. సరేపా, బస్ స్టాండ్ ఆటో ఎక్కితప్ప. ఏంది బస్ స్టాండ్లోనా? ఇంతకు ముందు నేనంటే ప్రాణమన్నో, నేనంటే ఇష్టమన్నో, బస్ స్టాండ్లో దింపత్తావా? నాడు హాస్టల్ దగ్గర దింపచ్చు. ఫస్ట్ ఇక్కడ దించానా? లేట్ అవుతుంది. ఏమైనా తింటావాడా పానీపూరి గిట్లా? ఇప్పుడు వద్దు, మళ్ళీ వచ్చేసరికి తింటా. లేట్ అయింది ఇప్పటికి. లేట్ అయిందా? నెక్స్ట్ షూట్కి బిర్యానీ తినబెట్టు, పోతున్నాను. సరే. ఓ రితికా, ఏమైంది? దా పోదాం, లేట్ అవుతుంది. నువ్వు అంటే నాకు నిజంగా ఇష్టం అనుకున్నావేంది? అంటే ఉట్టిగానే అట్లా గమ్మత్ చేసినా నిన్ను. గమ్మత్ చేసినావా? మానే. లేకపోతే నువ్వు అంటే నాకు ఇష్టం అనుకుంటున్నావా? నేను కూడా నువ్వు బిస్కెట్లు ఎత్తానవా అంటే నీకంటే 4 ఎక్కువ వేసిన నేను. అంతేనా? కలకత్తా బదర పోయినా చక్కర్ని అంటే ఏమనుకుంటానవా? అంత చిన్న చూపు చూసినావు నన్నులే. అంతేనా? నేనేదో పెళ్లి చేసుకుంటాను జోక్ అంటే రిటర్న్ నాకు 50 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. నా గురించి తెలియదా మరి? ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తాను? గమ్మ చెప్తున్నా దించా మందించా అని ఆటో ఎక్కి సగ ఎక్కువ సూరాయించుకొని ఆస్తికారు దించు అంటాను. ఇస్తున్నావా? కలకత్తా బగారు 105 బగారా కత్తన్నాడు. అరే నిన్ను ఎవరు చేసుకోవడానికి రెడీగా లేరు కానీ నిన్ను కూడా ఎవరు చేసుకోవడానికి రెడీ లేరు కానీ ఎల్లుండి డ్యూటీ షూటింగ్ ఉంది. మళ్ళీ కంపల్సరీ రా. డ్యూటీ షూటింగ్ ఎల్లుండి. షూటింగ్ సరేనా? 3 కాసులు తీసుకొచ్చుకో. ఆటోలు పోతాయి. సరే.